సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆప్షన్ సెల్లింగ్ ఫర్ 30 డేస్. ఈ రోజు మన డే 5 గైస్. సో ఈ రోజు కూడా మనము ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం ప్రాపర్ గా రిస్క్ మేనేజ్మెంట్ తో, ప్రాపర్ ఎనాలిసిస్ తో. సో జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇది మన ఆప్షన్ సెల్లింగ్ ఛాలెంజ్ అన్నట్టు. సో మీకు తెలిసిందే క్రిప్టోలో కూడా ఛాలెంజ్ నడుస్తుంది. డే 1 వీడియో దాంట్లో కూడా వచ్చేసింది, సరేనా? సో మీకు ఎవ్రీ డే 2 వీడియోస్ అనేవి చూడనీకైతే కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఆప్షన్ సెల్లింగ్ వీడియో. ఆఫ్టర్ దట్ మీకు ఈ వీడియో తర్వాత మీకు క్రిప్టోది కూడా వచ్చేస్తుంది, ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి గైస్, కంప్లీట్ గా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, ఇక్కడ నేను ఆల్రెడీ ఎంట్రీ అనేది తీసుకున్నా గైస్, ఓకేనా? సో ఎంట్రీ తీసుకునే ముందు కొంచెం నేను రికార్డింగ్ చేయడం మర్చిపోయినుండే. సో యాక్చువల్లీ గైస్, ఈ రోజు మనము కాల్ ని అయితే సేల్ చేసినాం. సో కాల్ ని సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఈ రోజు బియరిష్ అయితే ఉంది మార్కెట్, ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవుతుంది అని కొంచెం నా టెక్నికల్ ఎనాలిసిస్ అనేవి చూడనీకైతే కనిపిస్తున్నాయి, సరేనా? సో చూద్దాం గైస్. సో ఒకవేళ ఇక్కడికి వెళ్ళి బియరిష్ అయిపోయింది అనుకోండి, మన టార్గెట్ అయితే హిట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకుంది అనుకోండి గైస్, ఎందుకు నేను బియరిష్ ఉందంటే గైస్, పైన మనకు మన మ్యాగ్నెటిక్ లెవెల్ అయితే ఉండే కదా, సో దాన్ని ట్యాప్ చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫాలింగ్ అనేది అవుతుంది అన్నట్టు. అందుకోసం ఇక్కడ మనము చిన్నగా కన్ఫర్మేషన్ చూసి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసిన. సో ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ టార్గెట్ వస్తే బెటరే, లేదంటే చెప్పలేము. మనం ఎంత మంచి ఎనలైసిస్ చేసినా ఒక్కొక్కసారి మార్కెట్ చెప్పలేము గైస్, స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతుంటాయి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా చూద్దాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఏం తప్పు చేసినాం అనేది, దాంతో మనకు ఒక లెసన్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది, లెసన్ నేర్చుకునేకైతే కనిపిస్తుంది. టార్గెట్ దొరికితే మాత్రం చాలా మంచిగా అయితే ఉంటది, సరేనా? చూస్తుండండి, నేను మీకు ఆఫ్టర్ ట్రేడ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, గ్రీన్ జోన్ లో అయితే ఉన్నాం ఇప్పుడైతే, చూస్తుండండి గైస్. సో గైస్, ఇక్కడైతే చూడండి గైస్, మార్కెట్ చాలా సైడ్ బేస్ అయితే చూడనీకైతే కనిపిస్తుంది గైస్ ఈ రోజు. సో చూద్దాం. సో స్టార్టింగ్ లో మంచిగానే ఫాలింగ్ అయింది, దాని తర్వాత మళ్ళీ చిన్నగా పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడికి వెళ్ళి మనకి మొత్తము సైడ్ బేస్ చూడనీకైతే కనిపిస్తుంది. సో చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఈ రోజు స్టాప్ లాస్ హిట్ అవుతుందా, లేదంటే టార్గెట్ హిట్ అవుతుందా. చూడండి, మళ్ళీ మనం ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నామో అక్కడైతే ఉన్నామన్నట్టు, అంటే రెడ్ జోన్ లకు వెళ్ళి మళ్ళీ మనము ట్రేడ్ తీసుకున్న దగ్గరకి అయితే వచ్చినాం. సరే చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూస్తుండండి గైస్. సో గైస్, ఇక్కడైతే చూడండి. సో ఈ రోజు మన స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయితే అయింది గైస్ ఈ రోజు కూడా, ఓకే? సో ఈ రోజు మన ఎనాలిసిస్ అనేవి రాంగ్ అనేవి అయినాయి. సో యాక్చువల్లీ ఈ రోజు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ బియరిష్ అయితే ఉండే. సో మార్కెట్ చాలా ఫాలింగ్ కూడా అయిపోయింది. మనము చాలా కింద అయితే ఎంట్రీ ప్లాన్ చేసినాం కదా. సో యాక్చువల్లీ నిన్నట్లాగా ఫోమోలా ఎంట్రీ తీసుకోకుండా కొంచెం వెయిట్ చేద్దామని నేను వెయిట్ చేసిన. ఒకవేళ ముందే మనము ఫస్ట్ ట్యాప్ చేసిన క్యాండిల్ మీకు చూపిస్తా, ఎనాలిసిస్ చూస్తుండండి. ఆ క్యాండిల్ లోనే ఫ్లోలో తీసుకుంటే ఐ థింక్ మన ఈరోజు టార్గెట్ దొరుకుతుండే. బట్ అట్లా ఫ్లోలో తీసుకోవద్దు, నేను మీకు ప్రాపర్ గా చూపించాలి కాబట్టి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తర్వాత తీసుకున్నా. బట్ ఓకే, స్టార్టింగ్ చిన్నగా ప్రాఫిట్ కనిపించి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే గైస్, ఇప్పుడు నేను మీకు ఎనాలిసిస్ చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ బియరిష్ సైడ్ ఎందుకుండే అనేది, సరేనా? సో కాల్ ని ఎందుకు సేల్ చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన ఈ రోజు కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, ఓకే, నో ప్రాబ్లం. సో దీన్ని మనము ప్రీమియం చార్ట్ కి సైడ్ అయితే చేసేస్తా. నేను మీకు ఎనాలిసిస్ అనేవి చూపిస్తాను, నా బియరిష్ వ్యూ ఎందుకుండేను, ఓకేనా? సో కొంచెం మనం ఏం చేద్దామంటే 15-minute టైం ఫ్రేమ్ లకి అయితే వెళ్దాం. సో నేను చూపించిన కదా గైస్ మీకు డే 1 నుంచి ఇది మన ఒక మ్యాగ్నెటిక్ జోన్ అనేది ఉండే అని ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. మార్కెట్ ఈ రోజు ఎంత పెద్ద గ్యాప్ అప్ లో అయితే ఓపెనింగ్ ఇచ్చిందో, చాలా గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఇదే విధంగా ఓపెనింగ్ అయితే అవుతుంది అన్నట్టు మార్కెట్. సో దీంతో మనకు ఎనాలిసిస్ చేయడంలో చాలా కొంచెము
డిఫికల్ట్‌గా అయితే అయితుందన్నట్టు గైస్. ఎందుకంటే ఇంతింత పెద్ద గ్యాప్ డౌన్స్ ఒకటేసారి సడెన్‌గా ఇస్తే అది కరెక్ట్‌గా ప్లానింగ్ అయితలేదన్నట్టు గైస్. ఓకేనా. సో, యాక్చువల్లీ చూసుకుంటే మనం మాట్లాడుకున్నాం గదా! ఇది మన మ్యాగ్నెటిక్ జోన్ ఉండే అని. నేను మీకు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్లి చూపిస్తా. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకైతే వచ్చేసినామా. సో, మీరు డే 1, డే 2 నుంచి చూడకపోతే చూడండి గైస్. ఓకేనా. సో, ఇక్కడ నుంచి హై టు లో మనం మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్‌లీ 0.5 లెవెల్ ఇది మనకు ఒక మ్యాగ్నెటిక్ జోన్ అయితే ఉండే అని చెప్పినానా. ఇగో ఇది మనము ఇక్కడ డ్రా గూడా చేసుకొని పెట్టుకునుండే. సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ జూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్‌నైతే ట్యాప్ చేసిందన్నట్టు. ఇక్కడ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ అయితే చేసింది. సో, ఇక్కడ నేను కొంచెం 1 అవర్ టైమ్ ఫ్రేమ్ గదా ఇది. చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉండే. ఎగ్జాక్ట్‌లీ ఆర్డర్ బ్లాక్ ఎఫ్‌ఈజీ‌నైతే ట్యాప్ చేసిందన్నట్టు గైస్. ఓకేనా. సో, మార్నింగ్ ఇది ఎగ్జాక్ట్‌లీ ఏం జేసింది, నేను డైరెక్ట్‌గా 1 మినిట్‌లకైతే వచ్చేస్తా మళ్ళీ మీకు. మార్నింగ్ సో, చూసుకోవచ్చు మార్నింగ్ మనకు ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చి డైరెక్ట్‌గా ఇదైతే ట్యాప్ చేసేసింది గైస్. ఈ మ్యాగ్నెటిక్ జోన్‌ని ట్యాప్ చేసి రివర్సల్ అనేది అయితుందన్నట్టు. ఓకేనా. రివర్సల్ అయితుంది. సో, మనం ట్రేడ్ గూడా ఎక్కడ ప్లాన్ జేసినామంటే నేను ఎట్లా ప్లాన్ జేసినా అంటే, సో, మన ఈ జోన్‌నైతే ట్యాప్ చేసింది గదా! సో, ఈ ట్యాప్ చేసి ఫాలింగ్ అవ్వాలి మార్కెట్ అని నేను ప్లాన్ చేసినుండే. సో, యాక్చువల్లీ ప్లాన్ చేయడానికి ఇంకో రీజన్ ఏందంటే, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఇది ఏదైతే మనకి లో ఉండేనో ఈ లో కనిపిస్తుంది గదా! మైనర్‌లో దీన్ని గూడా బ్రేక్ డౌన్ చేసింది. ఇగో ఇదే విధంగా దీన్ని గూడా క్లోన్ చేసుకొని చూపిస్తా. ఇగో ఇదే విధంగా దీన్ని గూడా మనకు బ్రేక్ డౌన్ అనేది చేసినుండే. సో, ఇది చూసి ఈ కన్ఫర్మేషన్స్ చూసి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసినుండే. బట్ స్టార్టింగ్ మార్కెట్ ఫాలింగ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ట్యాప్ చేయనీకైతే వెళ్ళిందన్నట్టు గైస్. ఓకేనా. మళ్ళీ పుల్ బ్యాక్ లాగైతే తీసుకుంది. దాని తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ ఫాలింగ్ అయింది. ఈరోజు చూసుకుంటే అసలు మార్కెట్ మొత్తం సైడ్ బేసే ఉండే గైస్. మొత్తం టోటల్‌గా చూసుకుంటే. మార్నింగే కొంచెం మూవ్ వచ్చిందా, దాని తర్వాత మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టోటల్‌గా సైడ్ బేస్‌లకైతే ఉండే అన్నట్టు. సరేనా. సో, నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఇదే గైస్. మ్యాగ్నెటిక్ జోన్ ఉండే. ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ అనేది ఉండే. హయ్యర్ టైమ్ ఫ్రేమ్ బట్టి చూస్తే 0.5 లెవెల్. సో, దాన్ని ట్యాప్ చేస్తదని చెప్పినా గదా! నేను డే 1 నుంచి చెప్తానే ఉన్నా. దాన్ని ట్యాప్ చేయడానికి వెళ్తది, ట్యాప్ చేయడానికి వెళ్తది అని. సో, ఈరోజు ఎగ్జాక్ట్‌లీ ట్యాప్ చేసింది. ట్యాప్ చేసిన దాన్ని ఇక్కడికెళ్ళి చిన్నగా కన్ఫర్మేషన్ జూసి నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడి వరకు వస్తది. ఈ జోన్ వరకు రావాలి మార్కెట్ అని అనుకున్నా. బట్ ఇక్కడి వరకు రాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అనేది తీసుకుంది. సో, మనము ఏందంటే బ్రో అంతా ప్రాపర్‌గా అనలైసిస్ చేసినా మార్కెట్ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తదో చెప్పలేమన్నట్టు. బట్ మనం ప్రాపర్ ఒక రిస్క్ మేనేజ్‌మెంట్ అయితే ఫాలో అవ్వాలి. సో, గైస్ ఇప్పుడు మీరు ఏందంటే ఇట్లా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవద్దన్నట్టు. ఏంది మన స్ట్రాటజీస్ వర్క్ అయితలేవు. అదైతుంది, ఇదైతుందని. సో, ఒక్కొక్కసారి మనకిట్లా ఏందంటే కంటిన్యూయస్‌లీ ఆహ్, ఒక స్ట్రీక్ లాగా నడుస్తదన్నట్టు. లూజింగ్ స్ట్రీక్ లాగా ఉంటదన్నట్టు. మనము ఈరోజు మన డే 5 సో, 3 డేస్ డే 1, డే 3 ప్రాఫిట్, డే 2 డే 4 ఇప్పుడు డే 5 ఇది గూడా మనము 3 లాసెస్ అనేవి చూడనీకైతే కనిపిస్తున్నాయి. అయినా సరే మనము 2 ప్రాఫిట్స్ అయినాం గాబట్టి, అయినా సరే మనము ప్రాఫిట్‌లోనే ఉంటాం. ఎందుకంటే మనం ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అయితున్నాం అన్నట్టు కాబట్టి. సరేనా? సో, మీరు లాస్ అయింది గదా అని వరీ అవ్వద్దు. జస్ట్ మీరు మీ ప్లాన్ ఏందో దాని పైన ఎగ్జిక్యూట్ చేయండి. మీ స్ట్రాటజీ ఏందో దాన్ని అంతే దాన్ని పట్టుకొని ఇంకా 1:2 మీ ఇష్టం ఇక 1:2 చెప్తా నేనైతే. దానికన్నా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వేస్ట్‌గా మైండ్ సెట్ ఖరాబ్ అయితదన్నట్టు. 1:2 ఈస్ బెస్ట్ గైస్. ఓకేనా. సో, ఇట్లా మనము ఎట్ ది ఎండ్ 30 డేస్‌లో మనము ఇంకా 50% కూడా ఎళ్ళినాయనుకోండి గైస్ చాలా మంచి మనకు 20-30% చాలా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సరేనా. సో, నేను మీకు స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్స్ హిట్ అయినా చూపిస్తా. దీనితోని మీకు గూడా ఒక లెసన్స్ అనేవి దొరుకుతాయన్నట్టు. ఇప్పుడు మీ స్టాప్ లాసెస్ మీరనుకోవచ్చు నాయి హిట్ గావు స్టాప్ లాసెస్ అని. లేదు గైస్ ఈ విధంగా నాయి గూడా హిట్ అయితుంటాయి. బట్ మనం ప్రాపర్‌గా ఒక రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అయ్యి మనం ఎట్ ది ఎండ్ మన రిస్క్‌నైతే తగ్గించుకొని ఎంతో అంత చిన్నగా ప్రాఫిట్స్ అనేవి చేయొచ్చన్నట్టు. సరేనా? సో, ఐ హోప్ ఈ వీడియోతోని మీకు చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. ఓకేనా. సో, నేను మీకు ఇది ఏదైతే ఇది ఉంది గదా బ్రో! ఇది స్ట్రక్చర్ మ్యాపింగ్ పైన వీడియో చేద్దామని మొన్న మీకు ఆర్డర్ బ్లాక్ ఎఫ్‌ఈజీ పైనైతే ఇచ్చినుండే గదా! స్ట్రక్చర్ మ్యాపింగ్ పైన ఇవ్వలే. కొంచెం వెయిట్ చేయండి గైస్. ఇప్పుడు ఛాలెంజ్ నడుస్తుంది గదా! సండేకి అట్లా నేను మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ పైన వీడియో అనేది తీసుకొనొస్తా. ఓకే. సో, తప్పకుండా లైక్ చేయండి బ్రో. ఒక బ్యూటిఫుల్‌గా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అగైన్ మనకు ఏందంటే క్రిప్టోది గూడా వస్తదన్నట్టు. డే 1 అయిపోయింది. డే 1 చూడకపోతే చూడండి. ఈరోజు మనకు క్రిప్టోలో గూడా డే 2 అనేది వస్తది గైస్. ఓకేనా. దాంట్లో గూడా ఛాలెంజ్ నడుస్తుంది మనకు. ఈరోజు మన దాంట్లో గూడా డే 2 అనేది చూడనీకైతే కనిపిస్తది. సరేనా. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.